ప్రియులరా, ఈరోజు కూడా ఆత్మీయంగా చచ్చిపోతే ఏం జరుగుతుంది అనేటువంటి మరొక పాయింట్‌ని మనం ధ్యానం చేద్దాం. ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వ్యక్తిలోంచి దేవుని యొక్క ప్రభావం బయటికి రాదు. ఆత్మీయంగా ఎవరైతే చచ్చిపోతారో ఆత్మ సంబంధమైన బలం బయటికి రాదు. ప్రార్థన చేసినా ప్రార్థనలో ప్రభావం ఉండదు. వాక్యం చెప్పేవారు వాక్యం చెప్పినా శక్తివంతంగా దాన్ని బయటికి తీసుకురాలేరు. ఒక పాట పాడిన ఆత్మీయమైన బలంతో పాట పాడలేరు. దేవునిని ఆత్మ సంబంధమైన బలంతో దేవునిని సేవించలేరు. టోటల్‌గా చెప్పాలంటే దైవ శక్తి అనేది బయటికి రాదు. దేవుని యొక్క ప్రభావం అనేది ఆ వ్యక్తిలోంచి బయటికి రాదు. బయటికి రావలసింది దేవుడి ప్రభావం. కానీ అది రాకపోవడం మనం చూస్తాం. ఎందుకు బయటికి రాదు అంటే ఆత్మీయంగా చచ్చిపోయావు కాబట్టి ప్రార్థనలో నుంచి ఒక ప్రభావం బయటికి రాదు. ఆరాధనలో నుంచి ఒక ప్రభావం బయటికి రాదు. నువ్వెక్కడ నిలబడితే అక్కడ ఒక ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వెక్కడ నిలబడితే అక్కడ ఆత్మీయమైన వాసన ఉంటుంది. బాడీ స్ప్రే ఎప్పుడైతే కొట్టుకుంటావో, నలుగురిలో నిలబడుతున్నప్పుడు ఆ బాడీ స్ప్రే ఎలాగైతే స్మెల్ వస్తుందో, నువ్వు నలుగురిలో నిలబడినప్పుడు ఆటోమేటిక్‌గా ఆత్మీయమైన వాసన, ఆత్మ సంబంధమైన వాసన, పరిశుద్ధతకి సంబంధించిన వాసన, నీతికి సంబంధించినటువంటి వాసన ఖచ్చితంగా నలుగురిలో అది కనబడుతుంది. నువ్వు నీతిగా ఉన్నట్టు, నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతున్నట్టు, నువ్వు ఖచ్చితంగా బ్రతికితే గనక ఆ యథార్థమైన వాసన ఖచ్చితంగా కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. ఒక మనిషి ముఖమును చూడగానే ఆవిడి ఆత్మ సంబంధో, ఆయన ఆత్మ సంబంధో కాదో ఇట్టే మనం కనిపెట్టేయచ్చు. మీరు చాలా ఆత్మీయంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నారు మాకు అని కొందరు అంటూ ఉంటారు కొందరిని చూసినప్పుడు. అదొక రకమైన వాసన వచ్చేసింది అక్కడ వాళ్ళకి. ఆత్మీయమైన వాసన ప్రియులరా, ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరం కూడా ఆత్మీయంగా బ్రతికిన వారమైతే నీ ప్రార్థనలో వాసన, నువ్వు పాడే పాటలో ఆత్మీయమైన వాసన ఖచ్చితంగా అది బయటికి వచ్చేస్తుంది. ఒక బిర్యానీ చేసుకుంటే అది ఎలా అయితే బయటికి ఆ స్మెల్ వచ్చేస్తుందో ఖచ్చితంగా ఆ స్మెల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రభావం అనేది ఉంటుంది. నువ్వు ఆత్మీయంగా చచ్చిపోనప్పుడే ఇది జరుగుతుంది. నీ చుట్టూ ఉన్న ప్రభావం ఎలాంటిదో తెలుసా? నువ్వెక్కడ నిలబడితే అక్కడ నెమ్మదొచ్చేస్తుంది. నువ్వు ఏ ఇంట్లో నిలబడితే ఆ ఇంట్లో నెమ్మదొచ్చేస్తుంది. నెమ్మది లేని ఏ వ్యక్తి అయినా నీ సమక్షంలోకి వచ్చినా, నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తి సమక్షంలోకి నువ్వెళ్ళి నిలబడి కూర్చున్నా, అక్కడ వాళ్ళకి ఏదో ఒక ప్రశాంతత, ఏదో చాలా బాగుంది మాకు మీరు మాట్లాడుతుంటే, మీరు ఈ మాటలు చెప్తుంటుంటుంటే ఏదో నెమ్మదొచ్చేసింది మాకు అని ఎందరో అంటారు. అదొక రకమైన వాసన. అది ఆత్మీయమైన వాసన. అది దేవుడు ప్రభావానికి సంబంధించిన వాసన. ఖచ్చితంగా ఏదో సంతృప్తి, ఏదో ఒక విడుదల కలిగినట్టుగా అనిపించడం ఆ కుటుంబీకులకి మనం చూస్తాం. ప్రియులారా, కొన్ని ప్రాంతాలకి, కొన్ని ప్రదేశాలకి కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమందికి నేనక్కడ ఉండాలని అనిపిస్తది. నేనక్కడ ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళతో నేను 2 గంటలు మాట్లాడినా, 3 గంటలు మాట్లాడినా కొందరేమంటారంటే, "ఏంటి అప్పుడే వెళ్ళిపోతారా? ఇంకొంచెం ఇంకొంతసేపు ఉండండి మీరు మాట్లాడుతున్న వరకు చాలా బావుంటుంది."
మీరు మాట్లాడుతుంటే చాలా బావుంది. అన్నీ మర్చిపోయాం. చాలా ప్రశాంతంగా ఉంది మీతో మాట్లాడితే. చాలా హాయిగా ఉంది. ఏటి అప్పుడే ఎళ్ళిపోతారా? అని అంటారు. ప్రియులారా, ఇది ఎలా వచ్చేస్తదంటే ఆత్మీయతను బట్టి వచ్చేస్తది. దేవుడి స్వభావం ఎక్కడుంటే అక్కడ ఇదే జరుగుతుంది. డిస్టర్బెన్స్ ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతది. డిస్టర్బ్ చేసే ఆత్మ బయటికెళ్ళిపోతది. దేవుడి కార్యం అక్కడ మొదలైపోద్ది. అక్కడ విడుదల ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే మనం ఏం సంపాదించుకోవాలి, సంపాదించుకున్న దాన్ని పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయమైన స్వభావం చాలా 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 ప్రాముఖ్యమైంది. నువ్వేమైనా పోగేసుకోగలవు గానీ, ఆత్మీయమైన స్వభావాన్ని పోగేసుకోవడం అంత చిన్న విషయం కాదు. ఆత్మీయమైన స్వభావాన్ని పోగేసుకోవడం కోసమే ఈ పెందలకడ ప్రార్థన. నీ పోగేతంతా కూడా స్వభావం కోసమే ఉండాలి. నీ పోగేతంతా కూడా దేవుడు మనసునే సంపాదించుకోవాలి. అది నీ జీవితానికి చాలా దీవెనకరంగా మారిపోతది. నీ పిల్లల్లో ప్రశాంతత ఏర్పడతది. నువ్వు గలిబిలైపోతే నీ పిల్లలు గలిబిలైపోతారు. నువ్వు గలిబిలైపోతే నీ కుటుంబీకులు గలిబిలైపోతారు. ఏ గలిబిలి, గందరగోళం ఉండకూడదు అంటావా? నీ జీవితంలోంచి నువ్వెక్కడ నిలబడితే అక్కడ ప్రభావం ఖచ్చితంగా ఉండాలి. లేదే, ప్రభావం ఏది కనబడట్లేదే. ఆత్మీయమైన వాసన అసలు బయటికి రావట్లేదే. ఎక్కడ నిలబడినా గలిబిలే కనపడుతుందే. అసలు ఏ మాత్రం కూడా నువ్వెక్కడ అడుగుపెట్టినా కుటుంబీకులకు కూడా కనీసం ప్రశాంతంగా అనిపించట్లేదే. అంటే ప్రియులారా, దేవుడి స్వభావం ఒక వ్యక్తిలో లేకపోతే అలాగే ఉంటుంది. దేవుడి స్వభావం ఒక వ్యక్తిలోంచి వెళ్ళిపోవడమే ఆత్మీయంగా చచ్చిపోవడం. ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళ ప్రార్థనలో ప్రభావం ఉండదు. ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళ యొక్క పాటలో ప్రభావం ఉండదు. ఆ పాటలో ఉజ్జీవం ఉండదు. ఆ పాటలో మంట ఉండదు. భక్తికి ఒక రోషం ఉండదు. ఎందుకుండదు అంటే ఆత్మీయంగా స్వయంగా చచ్చిపోయారు కాబట్టి. ఈ మాటలు వింటుంటుండగా ప్రియులరా, నేను మిమ్మల్ని కట్టేది ఒక విధానంతోనే. మిమ్మల్ని నేను ఏ విధంగా ఎన్ని చెప్పినా దేవుడి స్వభావంలోకి తీసుకురావాలని. మిమ్మల్ని ఏ విధంగా కట్టాలన్నా, ఏ విధంగా తీసుకురావాలన్నా అది కేవలం ఒక దేవుడి స్వభావం గురించే. ఈ పాటలన్నీ, ఈ కష్టాలన్నీ, ఈ బాధలన్నీ, ఈ శ్రమలన్నీ, ఈ భూమి మీద బ్రతికినంత కాలం మీరు దేవుడి స్వభావంతోనే ఉండాలి. మిమ్మల్ని ఆ విధంగా కట్టాలి. మీకు బోధించే బోధంతా కూడా ఆయన స్వభావానికి సంబంధించిందై ఉండాలి. మీరు ఆ విధంగా మలచబడాలి. మీరు ఆ విధంగా ముందుకి వెళ్ళాలి. దేవుడి స్వభావంతోనే మిమ్మల్ని కట్టాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధ దేవుడు దర్శనంలో నా ఒడిలో ఆయన పడేసినటువంటి తాడు పసుపు కలర్‌లో తాడు. అది లావుగానే ఉంది తాడు. ఆ తాడు తీసుకొచ్చి నా ఒడిలో పాడేసి, "కట్టు" అనన్నాడు. కట్టు అన్న మాట నాకు చాలా స్పష్టంగా వినబడింది. నాకు దర్శనంలో ఒకేసారి కనబడడం జరుగుతుంది, వినబడడం జరుగుతుంది. కనబడడం, వినబడడం వంటి ఈ దర్శనంలో కనబడడం, వినబడడం అనేది ఒకేసారి జరిగితే ఆ లెవెల్ చాలా ఆత్మీయమైన లెవెల్. అది ఉన్నతమైంది. మనకి కనబడితే వినబడదు, వినబడితే కనబడదు. ఏదో వచ్చింది అంటావు కానీ, ఏదో కనబడింది అంటావు కానీ, వినబడింది అని చెప్పవు. నాకిలా వినపడింది అంటావు గాని, కనబడిందని చెప్పవు. కనబడితే వినబడిందని చెప్పవు. వినబడితే కనబడిందని చెప్పవు. ప్రియులారా, మోషేకి స్పష్టంగా పొదలో మంట కనపడుతుంది.
దేవుడి స్వరము వినబడుతుంది. కనబడుతుంది, వినబడుతుంది. కొర్నేలి దగ్గర కూడా కనబడుతుంది దూత, స్వరము వినబడుతుంది. పేతురు గారికి 4 చెంగులతో దింపబడినటువంటి దుప్పడ వంటి పాత్ర కనపడుతుంది. చంపుకు తిను, చంపుకు తిను అన్న స్వరము వినబడుతుంది. కనబడుతుంది, వినబడుతుంది. వినబడుతుంది, కనబడుతుంది. ప్రియులరా, మనం బాగా ఆలోచించగలిగితే ఈ లెవెల్ చాలా ఉన్నతమైంది. ఈ ఆత్మీయమైన లెవెల్ చాలా గొప్పది. దేవుడికి స్తోత్రం. దేవుడు నీకు ఏది చూపించినా దానికి స్వరం కూడా వినబడాలి. దేవుడు నీతో ఏది మాట్లాడుతున్నా అక్కడ కనబడడం కూడా జరగాలి. దేవుడికి స్తోత్రం. నాకు కనబడుతుంది, వినబడుతుంది. తాడు కనబడుతుంది, స్వరము వినబడుతుంది. తాడుతో కట్టు అని చెప్తున్నాడు. ఆ తాడు పసుపు కలర్లో కనిపిస్తుంది. ఆ పసుపు కలర్లో ఉన్న తాడు, ఆ పసుపు కలర్ అనేది దేవుడి స్వభావానికి సూచన. దేవుడు స్వభావాన్ని సూచిస్తుంది. నా స్వభావంలోకి ప్రజలను కట్టు నువ్వు అని చెప్పాడు. నా స్వభావంలోకి ప్రజల్ని నడిపించు అని దేవుడు చెప్పాడు. మనలో ప్రతి ఒక్కరికి ఏమీ వద్దు. దేనికోసం ప్రయాసపడకు. ఏది వద్దు నీ జీవితంలో. నీ జీవితంలో నీకు ఒక్కటి మాత్రమే ఉంటే మంచిది. అదేంటి అంటే దేవుడి స్వభావం. దేవుని యొక్క స్వభావం నీ జీవితంలో అది నీకు ఉంటే గనక అది చాలు నీకు. అది చాలా ఆస్తి అనుకో. అదే అన్నీ అనుకో. ప్రియులరా, దేవుడు స్వభావం కలిగిన వాళ్ళకి ఏమీ వద్దు. దేవుడే కావాలి. ఈ రోజు నాకు దేవుడొద్దు, నాకు అన్నీ కావాలనుకుంటున్నావంటే నీది దేవుడి స్వభావం కాదు. నీలో దేవుడి స్వభావమే కనుకుంటే సమస్తాన్ని పెంటగాయించేసుకుంటావు. సమస్తము పెంటే. ప్రియులరా, విషయానికి వచ్చేద్దాం. అసలు ప్రభావం ఎందుకు ఉండదు? ఆత్మీయంగా చచ్చిపోయావు కాబట్టి ఉండదు. ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏముంటది? మరి ప్రభావం బయటికి రానప్పుడు, ఆత్మీయంగా చచ్చిపోయాడు కాబట్టి ఒక వ్యక్తి, దేవుని యొక్క ప్రభావం ఒక వ్యక్తిలో ఉండదు కాబట్టి ఇంకా మరి ఆ వ్యక్తిలో ఏముంటది అంటే లోపము తప్ప ఏమీ ఉండదు. ఒక లోపమే ప్రభావాన్ని అడ్డుకుంటుంది. ఒక లోపమే యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి బయటికి రాకుండా చేసేస్తుంది. దేవుని యొక్క మహిమ బయటికి రాకుండా అడ్డుకుంటుంది లోపమే. అది లోపమే అని చెప్పడానికి ఇంకా సందేహం అయితే లేదు. లోపం ఖచ్చితంగా అడ్డుకుంటుంది. దేవుడి శక్తితో నువ్వు మాట్లాడకుండా చేసేస్తుంది. ఆత్మీయతలో నువ్వు మరింతగా బలపడకుండా చేసేస్తుంది. నువ్వెక్కడ నిలబడితే అక్కడ ఆ ప్రాంతంలో ఆయన యొక్క మహిమ కనబడకుండా చేసేస్తుంది. అది ఎవరు చేసేస్తారంటే లోపమే చేసేస్తుంది. ఈ లోపం తీసేసుకునే అంతవరకు, ఈ లోపాన్ని నువ్వు తొలగించుకునే అంతవరకు ఆయన ప్రభావం బయటికి రాదు. ఈ లోపాన్ని నువ్వు ఎప్పుడైతే తొలగించుకుంటావో అప్పుడే నీ జీవితంలోకి ఆయన ప్రభావం ఖచ్చితంగా వస్తుంది. ప్రియులరా, త్వరగా టైం లేదు కాబట్టి నేనే చెప్పేస్తాను. ఆ రిఫరెన్స్లు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో 3 చోట్ల, మనకి 4 చోట్ల ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. 4 సువార్తలు మనకి బైబిల్లో కనిపిస్తాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్త. మనకి 4 సువార్తలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఈ 4 సువార్తల్లో 4 ప్రాముఖ్యమైన మాటలు కూడా రాసున్నాయి. ఈ 4 సువార్తల్లో ఒకే దాని గురించి రాయబడి ఉండడం అది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. ఒకే విషయం గురించి 4 సువార్తల్లో కొన్ని మాటలు 4 సువార్తల్లో కూడా లెక్కించబడ్డాయి. అందులో ఒకటి ఏంటంటే సమాధి చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి మీద రాయిని
లాక్ చేశారు. ఆ సమాధి మీద ఉంచబడినటువంటి రాయి సుమారుగా 2 టన్నుల బరువు కలిగిన రాయి. 2 టన్నుల బరువు ఉంటుంది. 2000 కేజీస్ ఉంటుంది. 2000 కేజీలు కలిగినటువంటి బరువు కలిగిన రాయి, బలమైన రాయి సమాధి మీద లాక్ చేసేశారు. రోమా గవర్నమెంట్ సీల్ కూడా వేసేశారు. ప్రియులారా, సుమారుగా కొంతమంది సైనికులు కాపలాదారులుగా ఉన్నారు. ఒక సమయంలో హఠాత్తుగా పెద్ద భూకంపం యెరూషలేములో కలిగింది. అందరూ కూడా ఆ సమాధి చుట్టూ కావలిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్పృహ తప్పి కింద పడిపోయారు. ఏం జరిగిందో తెలియదు. రాయి మాత్రం పక్కకు వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. సమాధి ఖాళీ అయిపోయినట్టు మనం చూస్తాం. సమాధి నుండి మన ప్రభు అయిన యేసు బయటికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆయన మహిమ దేహంతో బయటకు వచ్చేసాడు. సమాధిలో నుండి బయటికి రావటానికి గల కారణం ప్రాముఖ్యంగా మొదట ఏం జరిగింది అంటే రాయి పక్కకి తొలగించబడింది. ఈ రాయి లోపానికి సూచన. ఈ లోపం ఎప్పుడైతే తొలగించబడుతుందో ఒక ప్రభావం బయటకు వస్తుంది, ఒక జీవం బయటకు వస్తుంది. రాయి అనే లోపాన్ని ఎవరైతే తొలగించేసుకుంటారో ప్రియులరా, ఖచ్చితంగా ఒక నూతన జీవం బయటకు వచ్చేస్తుంది, ఒక క్రొత్త బలం బయటకు వచ్చేస్తుంది. ఈ రాయిని ఎవరైతే తొలగించేస్తారో ఆత్మీయమైన వాసన బయలుదేరిపోతుంది, ఆత్మీయమైన వాసన బయటకు వచ్చేస్తుంది. ఇదే మాట 4 సువార్తల్లో రాస్తుంది. ఏమని రాస్తుంది? సమాధి మీద ఉండిన రాయి గురించి 4 సువార్తల్లో ఏం రాస్తుంది అని అంటారేమో. నేను ఇప్పుడు అదే చెప్తాను. ఏం రాస్తుందో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే రాయి పొర్లించి అని రాస్తుంది. రాయి పొర్లించి అని రాస్తుంది. రాయి పొర్లించి అన్న మాట మత్తయి 28:2లో ఉంది. మార్కు సువార్త 16:3లో ఏముందనుకుంటున్నారో? రాయి పొర్లించి అనే ఉంది. 2 సువార్తల్లో ఏముంది? రాయి పొర్లించి, రాయి పొర్లించి అని ఉంది. లూకా సువార్త 24వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే రాయి దొర్లింపబడి అని ఉంది. రాయి ఏమైనా ఉందంటే రాయి గురించి రాయి దొర్లింపబడి అని రాసుంది. 2 సువార్తల్లో పొర్లించి పొర్లించి అని రాసుంటే 3వ సువార్త అయిన మరి లూకా సువార్తలో రాయి దొర్లింపబడి అని రాసుంది. అయితే యోహాను సువార్తలో ఏముందనుకుంటున్నారో? యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే గనక అక్కడ ఏం రాసుందంటే రాయి తీయబడి అని రాసుంది. రాయి తీయబడి ఉంది అని రాసుంది. 2 సువార్తల్లో పొర్లించబడి పొర్లింపబడి అని ఉంటే మరొక 2 సువార్తల్లో దొర్లింపబడి దొర్లింపబడి అన్న అని ఉండాలి, లేక రాయ తీయబడి తీయబడి అనన్నా రాసి ఉండాలి. కానీ అలా రాసలేదు. 2 సువార్తల్లో రాయి పొర్లించి పొర్లించి అని రాసుంటే 3వ సువార్తకు వచ్చేసరికి దొర్లింపబడి అని రాసుంది. 4వ సువార్తకు వచ్చేసరికి యోహాను సువార్తలో కొంచెం డిఫరెంట్ గా ఉంది. రాయి తీయబడి అని రాసుంది. ఈరోజు లోపాన్ని పొర్లించుకోవడం కాదు, లోపాన్ని దొర్లించుకోవడం కాదు. ఈరోజు చాలా మంది ఏమంటారంటే కొంచెం కొంచెం మారతాడులేండి, కొంచెం కొంచెం మారతాడు, కొంచెం కొంచెం అలవాట్లు తగ్గించుకుంటాడు, కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటాడు, మంచిగా ఉండటానికి అలవాటు చేసుకుంటాడు, అవన్నీ మానుకుంటాడు, ఒక్కసారిగా రావు కదా, కొంచెం కొంచెం అంటారు. లోపాన్ని కొంచెం కొంచెం తీసుకోవడం కాదు, ఏకంగా రాయి తీయబడి ఉంది అని డిఫరెంట్ గా రాసున్న ఆ యోహాను సువార్తలో ఉన్నట్టుగానే రాయి అనే లోపాన్ని తీసేసుకుంటేనే యేసు బయటకు వస్తాడు. నీ దేహంలో నుంచి మన ప్రభు అయిన యేసు
ప్రభావం బయటికి రావాలంటే లోపం అనే రాయి పక్కకి దొర్లింపబడన్నా ఉండాలి, పుర్లింపబడన్నా ఉండాలి, తీయబడన్నా ఉండాలి. అలా చేసి ఉండకపోతే అది జరగని పని. కొంతమంది పొర్లించుకోవడానికి కూడా బద్ధకమే. ఇంకా పొర్లించుకోవాలని కూడా లేదు. ఇంకా చాలా మందికి లోపాన్ని దొర్లించుకోవాలని కూడా లేదు. ఇంకా చాలా మందికి తమ లోపమును ప్రియులారా వాస్తవానికి తీసేసుకోవాలని కూడా లేదు. ఇలా తీసేసుకోవాలని లేనప్పుడు ఆయన ప్రభావం నీలోంచి ఎలా బయటకొస్తది? నువ్వే చెప్పు. నీకు తీసేసుకోవాలని లేనప్పుడు ఆయన మహిమ నీ పైన ఎలా ఉంటది? ఆలోచించు. ఈరోజు నీ ప్రార్థనలో ప్రభావం లేకపోవడానికి కారణం, నీ ప్రసంగంలో ప్రభావం లేకపోవడానికి గల కారణం ఏంటంటే, నీ మాటలు దేవునిని గూర్చిన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో ఒక దైవ శక్తి లేకపోవడానికి కారణం ఏంటంటే, ఏదో ఒక లోపం లాక్ చేసేసింది. ప్రభావాన్ని లాక్ చేసేసింది. దైవ శక్తి బయటికి రాకుండా అది లాక్ చేసేసింది. అది ఏం చేసింది అంటే, బయటికి రాకుండా, ఆ దైవ శక్తి బయటికి కమ్ముకోకుండా అది చేసేసింది. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట చదువుకుంటే కనుక, కీర్తనల గ్రంథం 68వ కీర్తన మొదటి వచనాన్ని గనక మీరు రాసుకోండి. సమయం లేదు గనక నేనే చదివేస్తున్నాను. కీర్తనల గ్రంథం 68వ కీర్తన మొదటి వచనాన్ని గనక చదివితే, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక అని రాస్తుంది. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక అని చాలా క్లియర్గా రాస్తుంది. దేవుడు లేవటం ఏంటి? దేవుడు ఆల్రెడీ లేచే ఉన్నాడు. దేవుడు ఆల్రెడీ లేచే ఉన్నాడు. నా దేహంలోంచి లేవలేదు. నా దేహంలో నుంచి దేవుడు ప్రభావం బయటికి రాలేదు. నా దేహంలో నుంచి దేవుడు బయటికి రాలేదు. ఎందుకు రాలేదు దేవుడు? ఇంకా ఎందుకు సమాధి చేయబడిన వాడిగానే ఉండిపోయాడు నీలో? యేసయ్య నీలో ఇంకా నీ దేహంలో సమాధి చేయబడిన వాడిగానే ఉండిపోయాడా? ఆయన ప్రభావం కనీసం బయటికి రావట్లేదా? ఆత్మీయమైన వాసన బయటికి రావట్లేదా? అసలు ఎందుకు రావట్లేదు? యేసుక్రీస్తు యొక్క ప్రభావం బయటికి రాకుండా ఏం జరిగింది? పరిశుద్ధాత్మను పొందిన నీవు ఆ పరిశుద్ధాత్మకి సంబంధించిన గుణాతిశయములు బయటికి రాకపోవడానికి కారణం, పరిశుద్ధాత్మ ప్రభావం బయటికి రాకుండా ఏదైనా రాయి అనే లోపం లాక్ చేసేసిందా? ఏదైనా రాయి అనే లోపం ఆయన ప్రభావం బయటికి రాకుండా చేసేసిందా అనేది ఒకసారి బాగా ఆలోచించుకోవాలి. దేవుడు లేచే ఉన్నాడు. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. దేవుడు లేచాడు, ఆయన శత్రువులు చెదిరిపోయారు. కానీ నీ చుట్టూ నా చుట్టూ ఉన్న శత్రువులే చెదిరిపోలేదు. నీ చుట్టూ నా చుట్టూ ఉన్న శత్రువులు ఎందుకు చెదరిపోలేదు అంటే, నీలో నుంచి నాలో నుంచి మన ప్రభు అయిన యేసు ఆయన గుణాతిశయములు బయటికి రాకుండా నిశ్చయముగా ఏదో లాక్ చేసేసింది. ఆయన ప్రభావాన్ని ఏదో పట్టేసింది. ఆయన ప్రభావాన్ని బయటికి రాకుండా అడ్డుకుంటుంది. ఏదో ఒక లోపం మనలో నుంచి బయటికి ఫ్లో అవ్వకుండా చేసేసింది. ఆయన శక్తిని బయటికి రాకుండా చేసేసింది. ప్రియులరా, ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళలో నుంచి ప్రభావం బయటికి రాదు. ఆత్మీయంగా ఎవరైతే చచ్చిపోతారో వాళ్ళలో దేవుడు ప్రభావం ఉండదు, కానీ లోపం మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాయి లాక్ చేసే ఉంటుంది. వాళ్ళ దేహం పైన ఖచ్చితంగా ఈ రాయి ఉంటుంది. ఈ లోపం అనే రాయితో చాలా మంది ఇది ఎలా తీసుకోవాలో తెలియదు. ఈ లోపం కొన్ని వందల కేజీల బరువుతో కూడిన లోపం. ఈ లోపాన్ని తీసుకోవాలనుకుంటారు, కానీ ఎవరి వలన జరగదు. ఎవరి వలన జరగడం లేదు. నీ భర్తలో ఉన్న లోపాన్ని నువ్వు తీయలేకపోతున్నావు.
ఇంకెన్నో వందలాది టన్నుల బరువుతో కూడిన లోపమై ఉండొచ్చు. నీ పిల్లల్లో ఉన్న లోపాన్ని తీయలేకపోతున్నావు. నీలో ఉన్న లోపాన్ని కూడా నీ పిల్లలు తీయలేకపోతున్నారు. నీ లోపాన్ని ఎవరు దొర్లించలేకపోతున్నారు. నీ లోపమును ఎవరు కూడా పొర్లించలేకపోతున్నారు. నీ లోపమును ఉన్న పళంగా అలా ఇట్టే తీసి అలా పాడేయలేకపోతున్నారు. ప్రియులరా, బరువైన రాయిల్ని ఒక్కసారిగా ఎత్తి అలా సునాయాసంగా సులువుగా పాడేయలేం. బరువుగా ఉన్న రాయిల్ని ఎప్పుడు అలా పాడేయలేం. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఆ బరువైన రాయిని, శారీరకంగా చెప్తున్నాను ఇప్పుడు, శారీరకమైన రాయిని, చాలా బరువు కలిగిన రాయిని ఏం చేస్తారో తెలుసా? ఇద్దరు ముగ్గురు దొర్లిస్తారు. ఎత్తలేరు. ఒరేయ్, ఎత్తలేకపోతున్నాం, దొర్లించండి రా, దొర్లించండి, ఎత్తలేకపోతున్నాం రా, జారిపోతుంది, చెయ్యి జారిపోతుంది, చేతిలో జారిపోతుంది ఇది. అసలు ఇట్టే ఇంచు కూడా మనం కదిలించలేకపోతున్నాం దీన్ని. మనం కదపలేకపోతున్నాం దీన్ని అసలు. వద్దు, దొర్లించండి అంటూ దొర్లించడమే తప్ప ఒక బరువైన రాయిని ఇట్టే ఇలా ఎత్తి ఎవడో పాడేయలేడు. నీ భర్తలో ఉన్న దాన్ని కనీసం దొర్లించలేకపోతున్నావు. నీ పిల్లల్లో ఉన్న లోపాన్ని నువ్వు దొర్లించలేకపోతున్నావు. ఇట్టే ఇలా తీసి బయట పాడేయలేకపోతున్నావు. ఏ వ్యక్తికి ఏ వ్యక్తికి ఆ వ్యక్తే, ఏ మనుషుడికి ఆ మనుషుడే తనలో ఒక లోపం ఉందని తెలిసినప్పటికీ కనీసం దొర్లించుకునే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. కనీసం పొర్లించుకునే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ప్రియులరా, కనీసం తీసి పాడేసుకోవాలి ఇంక నాలోంచి అన్న ఒక ఇది కూడా చాలా మందికి ఉండడం లేదు. ఈ లోపాన్ని ఎప్పుడైతే తీసుకుంటావో ఆయన ప్రభావం బయటకు వస్తుంది. ఇది తీసేసుకున్నప్పుడే, ఇది తొలగించుకున్నప్పుడే అది బయటకు వస్తుంది. ఎందుకో చెప్పనా? యేసయ్య బయటకు వచ్చే ముందర మొదట రాయి పక్కకి వెళ్ళిపోయింది. సమాధిలో ఉన్న యేసు బయటకు వచ్చేటప్పుడు రాయి మొదట పక్కకి తొలగించబడింది. రాయి పక్కకి ఎప్పుడైతే తొలగించబడిందో యేసయ్య బయటకు అప్పుడే వచ్చాడు. మరి ఇప్పుడు చెప్పు, ఏమంటావు? లోపాన్ని తొలగించుకుని యేసయ్యని బయటికి రప్పించుకుంటావా? యేసయ్య ప్రభావం బయటకు వద్దు, ఏమీ వద్దు, నాలో ఆ లోపమే ఉండాలి అని కోరుకుంటావా? అసలు నువ్వు కోరుకునేదేంటి? నీకేం కావాలి? నీ ప్రార్థనలో ప్రభావం ఉండొద్దంటావా? ఇంకెన్నాళ్ళు చూసినా శక్తి లేని భక్తి చేస్తానే ఉంటావా? నీ భక్తికి ఒక శక్తి ఉండాలి అంటే, నీ భక్తికి ఒక శక్తి ఖచ్చితంగా ఉండాలంటే లోపము ఏంటి అనేది నువ్వు బాగా చూసుకోవాలి. ఏది లోపం? దేని వల్ల జరుగుతుంది ఇది? దేని వలన దైవశక్తి నాలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది? లేదా దైవ ప్రభావం నాలో ఉండకుండా సైడ్ అయిపోతుంది? దేవుడు స్వభావం కొంచెం కొంచెం ఎందుకు నాలో నుంచి ప్రక్కకి తొలగిపోతుంది? ఏది బ్రేక్ చేసేస్తుంది? ఏది బంధించేసింది ఆయన క్రియలు బయటికి రాకుండా అనేది నువ్వు బాగా పరీక్షించుకోవాలి. ఎన్నెన్నో లోపాలు, ఎన్నెన్నో పొరపాట్లు మనలో కనిపిస్తున్నాయి. ప్రియులరా, ఇక్కడ సమాధి మీద ఉండిన రాయి లోపానికి సూచన అయితే, మనకి రాయి పాపమునకు సూచన అయితే, ఒక రాయి చెడుతనమునకు సూచన అయితే, అదే రాయి ప్రియులరా మనం చదివితే కనుక ఒక మనిషికి కూడా సూచనగా ఉంది. రాయి అనేది మనిషికి సూచనగా ఉంది. రాయి అనేది లోపమునకు సూచనగా ఉంది. రాయి అనేది మనం చదివితే కనుక పరిశుద్ధ గ్రంథం ప్రకారం క్రీస్తు గుణలక్షణానికి సూచనగా ఉంది. ఒక్క రాయి లోపానికి, మనిషికి, క్రీస్తుకి కూడా సూచనగా కనిపిస్తా ఉంది. ఆయా సందర్భాలలో మనం చదువుకున్నప్పుడు
ఈ రాయి గురించి మనం ధ్యానం చేసినప్పుడు మనకి స్పష్టంగా లోపమైన అయ్యుండాలి. ఒక చోట రాయి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఆ రాయి క్రీస్తు యేసయ్యన అయ్యుండాలి. ఆ రాయి స్వయంగా ఒక మనుష్యుడైనా అయ్యుండాలి. దేవుడికి స్తోత్రం. యోహాను సువార్త 8:6 చదివితే, వ్యభిచార పాపంలో పట్టబడినటువంటి ఒక వ్యక్తి ప్రియులారా, పరిసయ్యులు, శాస్త్రులు ఆమెను తరమటం మొదలుపెట్టారు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, ఈమె వ్యభిచార పాపం చేసిన కారణంగా మీరు రాళ్లతో కొట్టి చంపాలి కదా అన్నారు. అన్నప్పుడు మీలో పాపం లేనివాడైతే రాయేయండి అన్నాడు. ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది, రాయి లోపానికి సూచన. ఇక్కడ రాయి పాపానికి సూచన. ఇక్కడ కనబడుతున్న ఈ రాయి చెడుతనమునకు సూచన అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. ఈ లోపమనే రాయి మనం తొలగించుకోనంత వరకు ప్రార్థనలో ప్రభావం ఉండదు. అర్థమవుతుందండి? నువ్వెక్కడ నిలబడితే అక్కడ ఆత్మీయమైన వాసన ఉండదు. ఎందుకంటే ప్రార్థనలో ప్రభావం లేని వ్యక్తివి, ఎక్కడ నిలబడితే అక్కడ ఆత్మీయమైన వాసన లేని వ్యక్తివి నువ్వెవరవంటే ఆత్మీయంగా చచ్చిపోయిన వ్యక్తివి. దేవుడి స్వభావం లేని వ్యక్తివి. నువ్వు దేవుడు సంబంధివి కాదు. నువ్వు దేవుడి సంబంధివి కాదని ఈరోజు నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనాన్ని గనక చదివితే, ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని, నున్నని రాళ్ళు అన్నాడు. 5 రాళ్ళు నున్నని రాళ్లే. 5 అనే సంఖ్య మానవునికి సూచన. ఒక నున్నని రాయి మానవుణ్ణి సూచిస్తుంది. మనలో ప్రతి ఒక్కరం కూడా నున్నని రాయిగా మారిపోవాలి. లోభమున్నంత వరకు గరుకైన రాయిగానే ఉంటావు. చాలా గరుకుగానే ఉంటావు నువ్వు. నీలో నుంచి లోపం గనక తొలగిపోతే నువ్వు ఒక నున్నని రాయివే. దేవుడికి నున్నని రాయి కావాలి. ఏట్లో ఉన్న 5 నున్నని రాళ్ళు దావీదు ఏరుకోవడంలో, దావీదు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సూచనగా కనిపిస్తున్నాడు. దావీదే ఏరుకున్నాడంటే దేవుడు నిన్ను ఎప్పుడు ఏరుకుంటాడంటే, నువ్వు ఒక నున్నని రాయివైతే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఏరుకుంటాడు. దేవుని చేత ఏరబడిన దానివైతేనే గొల్యాతుని కొట్టగలవు. కొడితే ఇంకా బోర్లా పడతాడు, మామూలుగా పడడు. శత్రువు క్రియల్ని కొట్టలేకపోతున్నావు. శత్రువు క్రియల దగ్గర ఓడిపోతున్నావు. శత్రువు క్రియలు బోర్లా పడతలేదు ఇంకా నేటికి. ఎందుకు శత్రువు క్రియలు నేటికి బోర్లా పడట్లేదంటే, ఇంకా నున్నని రాయిగా ఉండలేదు. గరుకైన రాయి అనగా లోపమనే రాయి పోయినప్పుడే నున్నని రాయి బయలుదేరుతుంది. లోపమనే రాయి తొలగిపోవాలి, నున్నని రాయి రావాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లోపమనే రాయి పోనివ్వండి, నున్నని రాయిగా మారండి. అలా మారితే దేవుడు ఏరుకుంటాడు నిన్ను. దేవుని చేత ఏరబడిన రాయివే అయితే ఖచ్చితంగా నువ్వు ఒక్క దెబ్బకి, నువ్వు కొడితే చాలు, ఒక్క దెబ్బకి శత్రు క్రియలని కూడా తొలగిపోవాలన్నమాట. దేవుడికి స్తోత్రం. కొడితే ఆ విధంగా కొట్టాలి. కొడితే ఆ విధంగా కొట్టాలి. దేవుడికి స్తోత్రం. కొడితే 6 కొట్టాలిరా అంటారు కదా. ఒరే, కొడితే 6 కొట్టాలి అంటారు. నిజంగా 6 కొడతావో 10 కొడతావో ఎంత కొడతావో కొట్టు. వాస్తవానికి కొడితే మళ్ళీ మామూలుగా ఉండకూడదు, బోర్లా పడిపోవాలి. అలాగా నువ్వు కొట్టాలంటే ఖచ్చితంగా ఒక నున్నని రాయిగా మారిపోవాలి. లోభం అనే రాయి ఎప్పుడైతే పోతుందో నువ్వు ఇక నున్నని రాయివే. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఈరోజు నేను 3 రకాల రాళ్ళు గురించి చెప్తున్నాను. ఒకటి, లోపం అనే రాయి పోయినప్పుడు ఖచ్చితంగా నున్నని రాయివే అయితే నీలోంచి ఆయన ప్రభావం ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. నువ్వు నున్నని రాయివే అయితే క్రీస్తు గుణలక్షణాలు కూడా నీలో ఉంటాయి. క్రీస్తు గుణలక్షణాలనే రాయి కూడా
ఖచ్చితంగా నువ్వు కలిగి ఉన్నట్టే. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే కనుక యాజకుడు ధూపం వేయడానికి దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు తన ఛాతీ మీద 12 రాళ్లను ధరించుకుంటాడు. ఒక పలకలాగా ఉంటది. 4 పలకల్లాగా ఒక పలక ఉంటది. ఆ పలక మీద 12 రాళ్ళు అతికించుంటాయి. 12 రాళ్ళు కలిగిన ఆ స్లేట్‌ని వెనక్కి బెల్ట్‌లో ఇలా కట్టేసుకొని, ధూపమేయడానికి వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా యాజకుడు ఆ 12 రాళ్లు కలిగిన ఆ స్లేట్‌ని ధరించుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. ధూపమేయడానికి మందిరంలోకెళ్ళినప్పుడు. ఎందుకు ఆ 12 రాళ్ళు ధరించుకుంటాడంటే, ధూపం ఎవరు పడితే వాళ్ళు వేయకూడదు. క్రీస్తు స్వభావం కలిగినటువంటి వాళ్ళు, క్రీస్తు గుణలక్షణాలను ప్రచురం చేసేవాళ్ళు మాత్రమే ధూపం వేయడానికి మందిరంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ప్రియులారా, పేతురు గారు తను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలా చెప్పాడు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చెయ్యండి అని చెప్పాడు. చీకట్లో నుంచంట ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయండి అన్నాడు. యాజకుడికి క్రీస్తు గుణలక్షణాలే ఉండాలి. ధూపం వేసే ఏ వ్యక్తి అయినా సరే క్రీస్తు యేసు గుణలక్షణాలను కలిగిన వాడైతేనే ధూపం వేయడానికి వెళ్ళాలి. అందుకే యాజకుడు క్రీస్తు గుణలక్షణాలను కలిగి ఉంటాడంటానికి అతను తన ఛాతీ మీద ధరించుకున్న 12 రాళ్లను బట్టి మనం చెప్పొచ్చు. ప్రియులరా, ఇందులో మనం ఈ 12 రాళ్లలో ఎర్రని రాయి, పసుపు రాయి, మట్టి కలర్ రాయి, మనకి బహువర్ణములు గల రాయి అంటే బహువర్ణము గల రత్నం అంటారు. బ్లూ కలర్ రాయి, తెల్లని రాయి, పచ్చని రాయి, గులాబీ కలర్‌లో ఉన్న రాయి, ఊదా రంగు రాయి, మరి గాజు వంటి మెరిసే రాయి, ఆ తర్వాత నలుపు రాయి, వెండి రాయి, మనకిలా 12 కలర్స్‌లో 12 రకాల రాళ్లను ధరించుకుని యాజకుడు ధూపం వేయడానికి మందిరంలోకి వెళ్తాడు. ప్రియులారా, ఎర్రని రాయి ఖచ్చితంగా మన జీవితంలో క్రీస్తు యేసు గుణలక్షణంగా ఉండిపోవాలి. ఈ ఎర్రని రాయి యేసు రక్తమునకు సూచనగా ఉంది. యేసు రక్తంతో ప్రతిరోజు మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. ఒక్కొక్క రాయి గురించి మనం చెప్పుకోవాలంటే 12 పెందలకడ ప్రార్థనలు గడిస్తేనే గాని ఒక్కొక్క రాయి గురించి చెప్పుకోలేం. ఒక్కొక్క రాయి గురించి మొదలుపెడితే సబ్జెక్ట్ పెద్దగా ఉంటది. కాబట్టి నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. ప్రియులారా, ఎర్రని రాయి యేసు రక్తానికి సూచనగా ఉంది. పసుపు కలర్ రాయి యేసు ప్రభు స్వభావానికి సూచనగా ఉంది. మట్టి కలర్ రాయి దీనత్వమునకు సూచనగా ఉంది. అంతేకాకుండా బహువర్ణములు గల రత్నం అంటే ఈ రాయి వాగ్దానాలకి సూచనగా ఉంది. 5వ రాయి బ్లూ కలర్ రాయి దేవుని ప్రత్యక్షతకు సాదృశ్యంగా ఉంది. తెల్లని రాయి పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. పచ్చని రాయి ఫలింపుకు, అభివృద్ధికి సాదృశ్యంగా ఉంది. గులాబీ కలర్ రాయి స్వస్థతకు, దేవుని తాకిడికి, ఆనందానికి సాదృశ్యంగా ఉంది. ఊదా రంగు రాయి రాజరికానికి సాదృశ్యంగాను, ఘనతకు సాదృశ్యంగా కనిపిస్తుంది. గాజు వంటి మెరిసే రాయి దేవునికి సమీపంగా ఉండటానికి, అదే విధంగా క్షమించటానికిని, స్వచ్ఛమైన మనసుకు సాదృశ్యంగా కనపడుతుంది. నలుపు కలర్‌లో రాయి తీర్పునకు సాదృశ్యంగా కనపడుతుంది. వెండి కలర్ రాయి విమోచనకు సాదృశ్యంగా కనపడుతుంది. ప్రియులారా, ఇన్ని 12 రకాల రాయిల గురించి చెప్పేశాను సింపుల్‌గా. ఈరోజు ఈ 12 కలర్‌లో కలిగినటువంటి గుణలక్షణాలు యేసయ్యవే. ఇవి సాతానువి కాదు. ఇవి యేసయ్యవే. ఈ యేసయ్య గుణలక్షణాలు ఒక వ్యక్తిలో ఎప్పుడైతే ఉంటాయో
ఆయన ప్రభావం బయటకొచ్చేస్తుంది. ప్రార్థనలో ప్రభావం ఉంటుంది. లోపమనే రాయి పోవాలి. నున్నని రాయిగా మారాలి. క్రీస్తు యేసు గుణలక్షణాలనే రాయిలు కూడా నీలో ఏర్పడాలి. దేవుడికి స్తోత్రం. ఈ రాయిలు ఉండలేదు. కిడ్నీలో రాయిలు ఉంటున్నాయి గాని, కిడ్నీలో రాళ్ళు ఉంటున్నాయి గాని, ఈ రాళ్ళు మాత్రం ఉండలేదు మన జీవితంలో. దేవుడికి స్తోత్రం. అయి మాత్రం వచ్చేత్తనాయి ఆటోమేటిక్‌గా. ఏ రకంగా వచ్చేత్తనాయి అయ్యి. కానీ మనకి క్రీస్తు యేసు గుణలక్షణాలకి సూచనగా కనపడుతున్న ఈ 12 రాళ్ళు మాత్రం లేవు. మన జీవితానికి ఈ 12 రాళ్ళు లేవు. నున్నని రాయిగా లేవు. నున్నని రాయిగా ఎప్పుడైతే ఉంటావో, ఈ 12 రాళ్ళు ఆటోమేటిక్‌గా నీలో యాక్టివేట్‌లోనే ఉంటాయి. దేవుడికి స్తోత్రం. లోపమనే రాయి పోవాలే. నువ్వు నున్నని రాయిగా మారాలే. అలా మారితే 12 రాళ్ళకి సూచనగా కనపడుతున్న యేసుక్రీస్తు గుణలక్షణాలు ఖచ్చితంగా నీలో ఉంటాయి. నీలో నుంచి ఆయన ప్రభావం ఖచ్చితంగా బయటకొచ్చేస్తుంది. ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళలో నుంచి ఇప్పుడు చెప్పండి, ప్రభావం బయటకొస్తదంటారా? ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళలో ఆయన ప్రభావం ఉండదు కాబట్టి, ఆయన స్వభావం ఉండదు కాబట్టి ఏముంటుంది అంటే లోపమే ఉంటుంది. ఈ లోపమే ఆయన ప్రభావం బయటికి రాకుండా చేసేస్తుంది. ఆయన శక్తి నువ్వు అనుభవించకుండా చేసేస్తుంది. ఈ లోపమనే రాయిని దొర్లించుకుంటావో, పొర్లించుకుంటావో, ఒక్కసారిగా తీసేసుకొని అలా బయటే పాడేసుకోవడానికి ఆయన శక్తిని అడుగుతావో, అది నీ చేతుల్లోనే ఉంది. కానీ నువ్వైతే ఆత్మీయంగా బలపడటానికి, ఆయన స్వభావంతో ఆయన మనిషిగా జీవించటానికి నీకైతే ఆయన స్వభావం ఖచ్చితం. ఆయన స్వభావం ఖచ్చితంగా నీలో ఉండాలి. ప్రియులారా, ఆలోచించి ఈరోజే ప్రభువా నన్ను బ్రతికించు. నేను చచ్చిపోయిన స్థితిలో ఉన్నాను. ఎన్నో ఎన్నెన్నో రకరకాల లోపాలనే రాళ్ళు ఎక్కువైపోయినాయి నా జీవితంలో. ఎన్నో లోపాలు. లోపము కాదు, లోపాలే ఉన్నాయి నాలో. ఈ లోపాల వలన నేనింకా కఠినంగానే ఉంటున్నాను. కఠినమైన రాయి అంటే గరుకైన రాయిగానే ఉన్నాను. ఇంకా నేను సున్నితమైన రాయిగా మారలేదు. నేను నున్నని రాయిగా మారలేదు. నేనెప్పుడైతే నున్నని రాయిగా మారతానో నీ గుణలక్షణాలనే రాళ్ళు నాలో ఉన్నట్టే అని ఈ రోజు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలో దీవించి, ఆశీర్వదించి, ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.